ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం ఏంటని, రాజకీయాలకు సరిహద్దులు ఉండొచ్చు కానీ తెలంగాణ అభివృద్ధికి కూడా సరిహద్దులు పెడతారా అనే స్టైల్లో మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అదేవిధంగా యుఎస్ పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతా ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు మీకు చెప్పడం కానీ జరుగుతలేదు. ఇలా మంత్రి పొన్నం ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడిన తర్వాత పల్లెపల్లెకు ప్రజాపాలన పల్లెపల్లెకు పొన్నం అనే కార్యక్రమంతో గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు